నన్ను, కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డలను దేవుడు కాపాడి భద్రపరిచి ఈ సమయం అంతా ఆయన సన్నిధానంలో నిలబెట్టడానికి ప్రభు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి ముందు కాలానికి కూడా సంఘాన్ని దేవుడు దీవించి ఇంకా బహుబలమైనటువంటి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినట్లుగా కృప చూపించాలని వేడుకుంటున్నాను. ఈ సమయం ముందు మనం వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ వారం మనం ధ్యానం చేసుకుందాం. 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ప్రారంభించుకుందాం. 1వ వచనాన్ని మనం చదువుదామండి. 1వ వచనం, అపియాకు పుట్టిన జెకోరాతు కుమారుడైన సెరోకు జననమైన అబియేలు కుమారుడు కీసు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీసు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. చాలండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాందమనైనా ఇంతవరకు నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక ఆ సాక్ష్యాలకు తగినటువంటి ఫలితాన్ని దయచేయండి తండ్రి. నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడం కృప చూపించండి. ఆత్మీయమైన బలాన్ని, శక్తిని వారికి దయచేయండి తండ్రి. నైనా వారి లోకంలో కాదునైనా నీతో జీవించడానికి, నీలో సాగడానికి నేను నీ కృప చూపించండి. ఈ లోకంలో ఉన్న పోకడలన్నింటి కూడా వారు విడిచిపెట్టాలి. అటు రీతిగానే ప్రభు నీలో జీవించాలి, నీలో బ్రతకాలి తండ్రి. నైనా ఈ లోకపు ఆశలకరైన ప్రభు లోను కాకుండా నైనా మీరు నీ సన్నిధానంలో ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని వారు పొందుకోవడానికి కృప చూపించండి. ఎంతవరకు నైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, సాక్ష్యములు ఎందుకు తోడుకున్న దేవా, వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుకొండండి ప్రభా. మేము వాక్య భాగంలో గెలుచుండగా ఇదిగో ప్రభు వాక్యాన్ని విరిచి వడ్డించండి. సమూయేలు 1వ గ్రంథము 9వ అధ్యాయాన్ని ప్రభా మేము ధ్యానం చేసుకోబోతుండగా అందులో ఉన్నటువంటి సత్యాలు మీరు నేర్చుకోవడానికి కృప చూపించండి. అటు రీతిగా నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకొని అన్నిటి వరకు కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నీ దాసు నిలబడుతుండగా ప్రభా నీ దాసుని పెదవుల ద్వారాగా మీరే మాతో మాట్లాడి నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించమని, వినగల చెవులు, గ్రామికుల హృదయం అంగీకరించి మనసు ఆనందించి ఆత్మను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, మరి ఈ సమయం మందు సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం ధ్యానం చేసుకోక ముందు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఎలాగుంటుందో చాలామందికి తెలియదు. దేవుని ప్రణాళిక ఎలాగుంటుందో చాలామందికి తెలియదు. మన కుటుంబాలలో పిల్లల్ని చదివించే విషయంలో కానీ, ఇల్లు కట్టే విషయంలో కానీ, ఏదైనా వస్తువును రూపొందించే విషయంలో కానీ ఒక ప్రణాళికను మనం కలిగి ఉంటాం. పిల్లల్ని స్కూల్లో వేయాలంటే ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచి వాడిని పెంచి పెద్ద చేసి 6వ సంవత్సరం ఇది వరకు, అది 6వ సంవత్సరంలో స్కూల్లో వేసేవారు. 6వ సంవత్సరం నుంచి పిల్లవాడు చదువుకుంటూ పెద్ద ఎరిగేవాడు. పెద్ద అయిన తర్వాత వాడు పనిపాట్లు చేసుకుంటూ ఉద్యోగం చేస్తున్నప్పుడు వాడు అనుకునేవాడు, మా తల్లిదండ్రులు నన్ను చదివించారు కనుక నేను ఈ సమయం ముందు ఉద్యోగాన్ని చేస్తున్నాను అని కొంత ఆలోచన చేయొచ్చు. రెండవది, ప్రియమైన ఇల్లు కట్టేటప్పుడు, ఇల్లు కట్టుతున్నప్పుడు మనం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఏంటిది? స్థలం చూసుకోవాలి, ఆ స్థలం ఇల్లు ఎంత కట్టుకోవాలి, డబ్బులు ఎంత చూసుకోవాలి, ప్రణాళిక ఎంతో మనం వేసుకోవాలి, ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఎస్టిమేషన్ వేసుకున్న తర్వాత దాన్ని కట్టడం ప్రారంభించి దాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అమ్మయ్య ఇది పూర్తయింది అని అనుకుంటాం. అది పూర్తి కాకుండా ఆగిపోయింది అనుకోండి, మనం చేసిన ప్రణాళిక కరెక్ట్గా లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుంటుందంటే అది చాలా మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా అది ఫలించేదిగా, ఫలాభివృద్ధి పొందేదిగా దేవుని ప్రణాళిక ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ లోకాన్ని సృష్టించే ముందు దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకమంతా శూన్యముగా ఉన్నప్పుడు, నిరాకారంగా ఉన్నప్పుడు దేవుడు సృష్టిని నిర్మించి సృష్టిని ఏర్పాటు చేశాడు. సృష్టిని ఏర్పాటు చేసేటప్పుడు దేవుని యొక్క తలంపులు, నేను చేస్తున్న సృష్టి ఇలాగుండాలి అనేటువంటి ఒక రూపకల్పన అయిన ఆలోచన చేసి ఈ సృష్టిని దేవుడు ఏర్పాటు చేశాడు. మనుషుల్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా దేవుడు అదే తలంపుతో మనుషుల్ని కూడా సృష్టించాడు. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఆదామును సృష్టించాడు. మన పోలిక చెప్పున మన స్వరూపమందు మానవులను మనం నరులను చేద్దాము రండి అని చెప్పి నరుని దేవుడు సృష్టించాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఇది. దేవుని ప్రణాళిక మొదటి నుంచి కూడా శ్రేష్టమైనటువంటి పద్ధతిలో దేవుడు
ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ప్రియజనులారా, అబ్రహాము గారిని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు అబ్రహాం యొక్క జీవితాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా, అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగిన వాడు కనుక, అంటే జరుగుతున్న కాలము జరగబోయే కాలము కూడా ఆయనకి తెలుసు కనుక దేవుడు అబ్రహామును చూసి తన జీవితంలో ఉన్నటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీ జీవితంలో నా జీవితంలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. మొదటి నుంచి కూడా చివరి వరకు, అంతము వరకు, చనిపోయేంత వరకు మన బ్రతుకు ఎలాగుంటుందో దేవునికి తెలుసు. తెలుసా తెలియదమ్మా? తెలుసా? యాకోబు ఏసావు చరిత్ర మనం చదువుకున్నాము. యాకోబుకి ఏసావుకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దేవుడు మొట్టమొదటి ఎక్కడ చూశాడు? వారిద్దరు తల్లి కడుపులో ఉండగానే, పిండమ్మలుగా ఉండగానే వారి జీవితాన్ని దేవుడు చూసి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్పినప్పుడు ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. వారు పెద్ద ఎదిగి పెరిగి పెద్దవారై మంచి చెడ్డ ఎరుగుకుండానే ఏసావు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు దేవుడు ఎలా చెప్పాడు అని రాయబడి ఉంటుంది ఎబ్రిల్ రాసిన పత్రికలో. అంటే దేవునికి ప్రణాళిక, దేవుడు వేసే ప్రణాళిక, మానవుల యొక్క జీవితం ప్రణాళిక అంతా కూడా దేవునికి తెలుసు. ఇప్పుడు మనం దేవునికి ప్రణాళిక వేయడంలో చాలా ఎక్స్పర్ట్. దేవుడు ఆయన ప్లాన్ గీసాడంటే ఆ ప్లాన్ ఇక పోడవడానికి వీలు లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ 9వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడు. ఏ ప్రణాళిక? ఇశ్రాయేలు జనాంగం అంతా సమూయేలు దగ్గరికి వచ్చి 8వ అధ్యాయంలో వారు అడిగారు, అయ్యా మాకు రాజు కావాలి అని అడిగారు. 8వ అధ్యాయంలో గత వారం అదే కదా మనం చదువుకుంది. 8వ అధ్యాయంలో రాజు కావాలని వారు అడిగినప్పుడు, మరి రాజును దేవుడు ఏర్పాటు చేయాలంటే ఎటువంటి వాడిని ఏర్పాటు చేయాలి? దేవుడు ఎటువంటి వాడిని ఏర్పాటు చేయాలి? వాడు రాజుగా ఉండటానికి వాడు అర్హత చూపించాలి, సుముఖత చూపించాలి. నేను రాజుగా ఉండడానికి కూడా నాకు కూడా అర్హత ఉందనేటువంటి విషయం అతనికి అర్థం కావాలి. ఎవరిని రాజుగా చేయాలనుకుంటున్నాడో దేవుడు అతనిని సమూయేలు యొద్దకు రప్పించాలి. సమూయేలు దగ్గరికి రావాలి కదా. సమూయేలు యొద్దకు రాజుగా ఉన్నటువంటి వాడు రావాలంటే దేవుడు ఎటువంటి ప్రణాళిక వేస్తే వస్తాడు? సమూయేలు రమ్మంటే రాడు. సమూయేలు రమ్మంటే రాజుగా కావాల్సిన వాడు సమూయేలు దగ్గరికి రావడానికి వీల్లేదు. కానీ ఎవరు పంపించాలి సమూయేలు దగ్గరికి? దేవుడే ఆ వ్యక్తిని సమూయేలు దగ్గరికి పంపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. దేవుని ప్రణాళిక, దేవుని పద్ధతి ఎలాగుంటుందో మీకు ముందుగా తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలు జనాంగం రాజు కావాలని అడిగారు. అడిగినప్పుడు సమూయేలుతో చెప్పారు. సమూయేలుని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా సమూయేలుతో చెప్పాడు, వారు అడిగినట్టే వారికి రాజును నీవు ఏర్పాటు చేయమని సమూయేలుతో దేవుడు కూడా చెప్పాడు. కనుక సమూయేలు రాజుగా చేసేవాడు ఎలాగుంటాడో, ఏ విధంగా ఉంటాడో సమూయేలుకి తెలియదు. ప్రవక్త సమూయేలుకి ఎవరికి తెలవాలి? ఇప్పుడు ఇది దేవునికి తెలవాలి. ఆ దేవుడు సమూయేలు దగ్గరికి ఈ రాజును పంపించాలి. రాజుగా ఉండబోయేవాడిని సమూయేలు దగ్గరికి రప్పించాలంటే దేవుడు వేసినటువంటి ప్రణాళిక చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. సమూయేలు దగ్గరికి అతను రావాలంటే ఏం చేయాలి? అతనికి దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి ఆ ప్రణాళికాబద్ధంగా సమూయేలు దగ్గరికి అతడు వచ్చేలాగా దేవుడు ఒక ప్రణాళికను రూపొందించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ వచనం చదువుతాను. 2వ వచనం చదవండి. అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యవంతుడు. ఇశ్రాయేలీలో అతని వంటి సుందరుడు ఒకడు లేడు. అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుగా ఉండదగిన వాడికి కొద్దిగా ఎత్తు, ఒళ్ళు బలంగా ఉన్నట్టుగా కనపడాలి. కనుక దేవుడు ఇక్కడ సౌలుని ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరో కీసు కుమారుడైనటువంటి సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి చూసినప్పుడు ఇతడు బలవంతుడు, అందరికంటే భుజముల కంటే ఎత్తుగా ఉన్నటువంటి వాడు, ఎత్తరైన వాడు, రెండవది సుందరముగా ఉన్నటువంటి వాడు, అందంగా ఉన్నవాడు అని చెప్పి బైబిల్ మనకి తెలియజే. అందగాడు, అలాగే ఎత్తైన వాడు, అలాగే ఆస్తుపాస్తులు కలిగినటువంటి వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 4వ వచనం చూద్దాం. 3వ వచనం చూడండి. సౌలు తండ్రి అయిన
కీసు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీసు తన కుమారుడైన సౌలును పిలిచి మన దోసలలో ఒకటి తీసుకుని పోయి గార్ధబొమ్మలు వెతకమని సౌలుతో చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రణాళిక గురించి మీకు చెప్తున్నాం. ఆయన ఇశ్రాయేలీలకి రాజుగా ఉండవలసిన ఒక వ్యక్తిని దేవుడు చూశాడు. ఇశ్రాయేలీకి రాజుగా ఉండవలసిన వాడికి ఏం ఉండాలి? యుద్ధం చేసేటటువంటి నేర్పుతనం ఉండాలి, అలాగే ఎత్తుగా ఉండాలి, అందరికంటే కొద్దిగా అందంగాను ద్రౌఢ్యంగాను బలంగాను ఉండాలి. కనుక దేవుడు కీసు యొక్క కుమారుణ్ణి రాజుగా చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సౌలుకు తెలియదు, కీసు కుమారుని సౌలుకు ఈ విషయం తెలియదు. మనం పుట్టిన తర్వాత మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు, నా కుమారుడు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, నా కుమారుడు పెద్ద వ్యాపారస్తుడు అయిపోవాలి, నా కుమారుడు 2 చేతులు సంపాదించాలి, పోలంత ధనాన్ని నా కుమారుడు సంపాదిస్తాడు, నన్ను పెంచుతాడు, నా భర్తను పెంచుతాడు, కుటుంబాన్ని పోషిస్తాడని పట్టుబట్టుగా పుట్టినట్టు పిల్లలను బట్టి మనం ఏం చేస్తామండి? ఎన్నో కళలు కంటాం. కళలు కంటడం అంటే అర్థం ఏంటి? ప్రణాళికను మనం హృదయంలో ఏర్పాటు చేసుకుంటాం. కానీ పెరిగి పెద్దవారైన తర్వాత వారి స్థితిగతులు చూస్తున్నప్పుడు, వారి పరిస్థితులు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు పూర్వము వారు అనుకున్నటువంటి కళలను గుర్తు చేసుకుని బాగుంటే సంతోషిస్తారు, బాగోపోతే దుఃఖపడతారు. ఇది సర్వసాధారణంగా మనుషుల ఎడల జరిగేటటువంటి ప్రణాళిక. దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఎలాగొంటుందంటే అది నిత్యము సుఖశాంతులతో వెలసిల్లేదుగా ఉంటుంది. దేవుని ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో, ఏ రీతిగా దేవుని ప్రణాళిక అవలంబిస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు కీసు కుమారుడైనటువంటి సౌలును రాజుగా చేయాలని అనుకున్నాడు. మరి సౌలును రాజుగా చేయాలంటే సౌలు ఎక్కడికి రావాలి? సమూయేలు ప్రవక్త దగ్గరికి తనకు తాను రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు పిలిస్తే రాకూడదు, మళ్ళీ దేవుడే తనకు తాను సమూయేలు దగ్గరికి వచ్చేటటువంటి ప్రణాళికను దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఎలాగ ఏర్పాటు చేశాడు? ఆ కీసుకున్నటువంటి గార్ధబొమ్మలో కొన్ని తప్పిపోయి, ఆ గార్ధబొమ్మలు బాగా ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో గార్ధబొమ్మలు తప్పిపోతే ఆ తప్పిపోయిన గార్ధభావాలను వెతకడానికి సౌలును, తండ్రి అయినటువంటి కీసు సౌలును పంపించాడు అనమాట. అంటే కీసు ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి సమూయేలు ఉన్నటువంటి ప్రాంతంలోనికి ఈ కీసు కుమారుడైనటువంటి సౌలు రావాలంటే ఎలాగ రావాలి? గాడిదలను ఎత్తుక్కుంటూ రావాల్సిన ప్రణాళికను దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిదలు తప్పిపోవడం అన్నది దేవుని ప్రణాళికలో ఒక భాగం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాడిదపోవాలంటే గాడిదలు తప్పిపోవడం అంటే దేవుని ప్రణాళికలో ఒక భాగం. దేవుడు ఏం చేసేటప్పుడు కీసు యొక్క గాడిదలు తప్పిపోయినట్టుగా ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ గాడిదలను వెతకడానికి సౌలును పంపించినట్టుగా చేసి, ఆ సౌలు గాడిదలను వెతుక్కుంటూ అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ వచ్చిన తర్వాత సమూయేలు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చేసరికి సౌలు దగ్గర ఉన్నటువంటి సేవకుడు, సౌలు వెతకడానికి వచ్చారు కనుక సౌలు దగ్గర ఉన్నటువంటి సేవకుడు ఒకటి అంటాడు, నాయన అయ్యగారు, మరి మన గాడిదపాలు ఎక్కడున్నాయో మనకి ఇంతవరకు తెలవలేదు. చాలా చోట్ల తిరిగాం, చాలా ప్రాంతాలు తిరిగాం, తండ్రి దగ్గర నుంచి చాలా రోజులు అయిపోయింది మనం ఇక్కడికి వచ్చేసి, మనకున్న ఆహార పదార్థాలు కూడా అయిపోతున్నాయి. కనుక ఈ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకో, మన గార్ధపాలు ఎక్కడ ఉంటాయో మనకు తెలుస్తుంది, మనం ఆయన దగ్గరికి వెళ్దాం అన్నాడు సౌలుతో. ఎవరు? సేవకుడు. అప్పుడు సౌలు ఏమన్నాడో తెలిసింది. సౌలు అన్న మాట ఏంటంటే, మరి మనము ఆ దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళాలంటే ఏదన్నా కానుక పట్టుకెళ్ళాలి కదా, ఏదైనా బహుమతి పట్టుకెళ్ళాలి కదా, మన దగ్గర ఏముంది అంటే, అప్పుడు సేవకుడు అంటాడు, తన దగ్గర ఉన్నటువంటి వెండిని చూపించి, మన దగ్గర ఇంతే వెండి ఉంది కనుక, పావుతులం వెండి ఉంది కనుక ఈ వెండిని పట్టుకెళ్ళి దీర్ఘదర్శికి ఇచ్చి మన గాడిదలు ఎక్కడ ఉన్నాయి మనం కనుక్కుందాం అని చెప్పి సేవకుడు చెప్పినట్టు మాటను బట్టి సౌలు దీర్ఘదర్శి దగ్గరికి, సమూయేలు దగ్గరికి వస్తున్న సందర్భాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక ఇది. మన జీవితంలో కూడా దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేస్తాడండి. ఆ ప్రణాళికను మనం గుర్తించకపోవడం వల్లే మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనకు
జరగు. కొంతమంది ఇక్కడ ఉంటారు, రేపు ఇక్కడ చోట, ఇంకో ఎల్లుండి ఇక్కడ చోట ఉంటారు. కానీ దేవుని సన్నిధానంలో మందిరంలో మనం ప్రార్థన చేసుకుని మనం ఏ పనికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తే దేవుడు తప్పకుండా మనకు సమాచారాన్ని అందించేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ వచనం చదువుతాం చూడండి. 5వ వచనం చూడండి. అయితే వారు సూపు దేశమునకు వచ్చి మనము తిరిగి వెళుదాము రమ్ము, గార్ధముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడుచున్నాడేమోనని సౌలు తన యొద్దకు పనివాను తనగా వాడు ఇదిగో చూడండి, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతను ఏ మాట చెప్పినో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో అని అతని యొద్దకు వెళుదామని సౌలుతో పనివాడు చెప్పినప్పుడు, అందుకు సౌలు మనం వెళ్ళిన ఎడల ఏమి తీసుకుని పోవాలను? సామాగ్రి భోజన పదార్థాలు అయిపోయినాయి, బహుమానము తీసుకుని పోవటకు మనకి ఏమీ లేదని పనివాడితో చెప్పినప్పుడు అడుగుగా సౌలుతో చిత్తగించము, మన దగ్గర పోవతలో వెండి గలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకే దానిని ఆ దైవజనునికి ఇత్తునని అనేను. అప్పుడు వారు దైవజనుడు నుండి ఊరికి పోయిరి. ఊరికి ఎక్కుపోచుండగా నీళ్లు చేతుకొనిటిగా వచ్చిన కన్యకలు తమకు కనపడినప్పుడు వారు అడుగుతున్నారు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని వారు అడిగినట్టుగా మనం చూస్తున్నాం. సౌలు ఉన్నట్టు మరి దీర్ఘదర్శి ఉన్నట్టు తెలుసు, కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాడా లేదని తెలియదు కనుక దాన్ని నీళ్లు చేతుకుంటా వచ్చినటువంటి స్త్రీలతో వారు అడిగినప్పుడు వారు దీర్ఘదర్శి ఉన్నాడని అడిగినప్పుడు వారు చెప్తున్నారు, ఇదిగో దీర్ఘదర్శి ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే ఆయన కొండకి ఎక్కువ వెళ్తున్నాడు, ఆ కొండకి ఎక్కువ వెళ్ళి అక్కడ భోజనం చేసిన తర్వాత మరలా వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళిపోతాడు కనుక మీరు శీఘ్రముగా వెళ్ళి అతను కలుసుకోవచ్చునని వారు చెప్పారు. చెప్పినప్పుడు ఈ సౌలు దగ్గర సేవకుడు ఎక్కడికి వెళ్ళారంటే అండి, సమూయేలు దగ్గరికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి సమూయేలుకి రాజుగా ఉన్నటువంటి సౌలు సమూయేలు దగ్గరికి వస్తున్నట్టు దేవుడు చెప్పాలి కదా. దేవుడు ఆ విషయాన్ని కూడా సమూయేలుకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 15వ వచనం చూడండి. 15వ వచనం, సౌలు అంతటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏది విడిచిపెట్టేవాడు కాదు. మన జీవితంలో కూడా మనకున్న కష్టాల గురించి దేవుడికి ఏం తెలుసు, మనం చేస్తున్న మనకు కలుగుతున్న బాధలు దేవుడికే తెలుసు. మన కన్నీరు దేవుడు చూస్తున్నాడా అంటే చూస్తూ ఉంటాడు. మీకు చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. మీరు ప్రార్థించడానికి మోకరించినప్పుడు దేవదూతలు మీ మధ్యనే ఉంటారు. మీ ప్రార్థనను దేవుడి దగ్గరికి వారు తీసుకుని వెళ్తారు. మీకు ఎలా తెలిసి నేను అడగొచ్చు. మీరు కొర్నేలి ప్రార్థన దేవుడు ఆలకించి కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు కొర్నేలి ధర్మకార్యములను ప్రార్థనలను యాచనలను దేవుని సముఖానికి తీసుకెళ్ళింది ఎవరు? దేవదూతలే. అప్పుడు ఉన్నారు కదండి, ఇప్పుడు ఉన్నారు ఏంటి అని మీరు అనవచ్చు. ఎప్పుడైనా దేవదూతలు ఉంటారు. మీరు భక్తితో చేసినప్పుడు, వినయముతో చేసినప్పుడు, విధేయతతో చేసినప్పుడు, యథార్థముగా చేసినప్పుడు దేవుడు తప్పకుండా మీ ప్రార్థనలు ఆలకిస్తూ ఉంటారు. దేవదూతలు ఈ ప్రార్థనలు తీసుకుని వెళ్తాయి. నువ్వు ఎలా చేస్తున్నావు అన్నది కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ సౌలు వస్తున్న సందర్భాన్ని సమూయేలుకి ఎవరు చెప్పాలి? దేవుడే. దేవుడు చెప్పాడనిదా చెప్తున్నాడు ఇక్కడ. ఇదిగో రేపు దినమునకు సమూయేలు వచ్చినట్టు సౌలు అచ్చటికి రేపు వచ్చినని యెహోవా సమూయేలునకు తెలియజేసాను. ఎట్లనగా నా జనుల మరి నా యొద్దకు వచ్చెను, నేను వారి దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నా జనులను విడిపించుటకే నా జనులైన ఇశ్రాయేలు మీద వానిని అధికారిగా నేను అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు అనుకున్నారు గాడిదలను ఎతకడానికి వెళ్తున్నాము అనుకున్నారు. ఎవరో సౌలు దగ్గర పనివాడు తీసేవనుకున్నాడు. గాడిదలు తప్పిపోయిన కనుక నా కుమారుడిని గాడిదలు తప్పిపోయిన వెతకడానికి పంపిస్తున్నాను అనుకున్నాడు. కానీ ఇది దేవుని ప్రణాళికలో ఒక భాగము అన్న సంగతి కీసుకు తెలియదు, సౌలుకు తెలియదు, సౌలు దగ్గర పనివానికి కూడా తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి ఒక్కడికి తెలుసు. తర్వాత సమూయేలు దగ్గరకు వస్తున్న సంగతి దేవుడు చెప్పాడు కనుక సమూయేలుకు కూడా ఈ విషయము
తెలిసినటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 19వ వచనం చూద్దామండి. 17వ వచనం చూడండి. సౌలు సమూయేలును కనబడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలును అని అతనితో సెలవిచ్చాను. సౌలు ఎప్పుడైతే సమూయేలు దగ్గరికి వచ్చారో, సౌలు సమూయేలు దగ్గరికి వచ్చిన వెంటనే సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదును రాజుగా ఏర్పాటు చేసుకునేటప్పుడు యెష్షయి కుమారులు ఉన్నటువంటి వారు అందరిని కూడా తీసుకుని వచ్చినప్పుడు 11 మంది వచ్చారు. యెష్షయి కుమారులు 11 మంది వచ్చారు. 11 మంది వచ్చినా కానీ చూడండి, మొట్టమొదటి కుమారుడు వచ్చినప్పుడు మరి సమూయేలు మొట్టమొదటి కుమారుడు యెష్షయి యొక్క కుమారుడు చూసినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇతడే ఎత్తడిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, బలాఢ్యుడుగా ఉన్నాడు, కనుక ఇతడే దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, ఇతను నేను కోరుకోలేదు అన్నాడు. 2వ వాడిని కోరుకోలేదన్నాడు. 3వ వాడిని కోరుకోలేదు అన్నాడు. ఆఖరికి 12వ వాడైనటువంటి దావీదు వచ్చినప్పుడు, దావీదు గుమ్మంలోనికి వచ్చేసరికి సమూయేలుతో చెప్పిన మాట, ఇదిగో ఇతడే నేను కోరుకున్నటువంటి వ్యక్తి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఆయన ప్రణాళికాబద్ధంగా శ్రేష్టమైన తలంపులు మనకి ఇస్తాడు. ఇది నిజమా కాదా, అవునా కాదా అని సందిగ్ధంలో మనం దేవుడు పెట్టడు. వాస్తవం ఏదైతే జరగాలది దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, సౌలు ఎప్పుడైతే సమూయేలు దగ్గరికి కనపడగానే యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులు ఏలును అతనితో సెలవిచ్చాను. సౌలు గమనియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శిలు ఏది అని ఇక్కడ సౌలు ఎవరిని అడుగుతున్నాడంటే సమూయేలు ప్రవక్తనే అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు సమూయేలును చూశాడు. సమూయేలు ఇప్పుడు ఇంతకీ సౌలు సమూయేలుకు తెలుసు, కానీ సమూయేలు సౌలుకు తెలియదు. సమూయేలుకి సౌలు ఎలా తెలుసు? దేవుడు చెప్పాడు, ఇదిగో ఇతడే నేను కోరుకున్నటువంటి వ్యక్తి, ఇతడిని నేను రాజుగా అభిషేకింపబోయేటువంటి వాడని చెప్పి దేవుడు సమూయేలుకు చెప్పాడు. కనుక సౌలు సమూయేలుకు తెలుసు, కానీ సౌలుకు సమూయేలు ఎవరో తెలియదు. దీర్ఘదర్శి కనబడిన వెంటనే సౌలు అంటున్నారు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడని ఎవరిని అడుగుతున్నాడు? సమూయేలునే అడుగుతున్నాడు. ఎందుకంటే సమూయేలు ఎవరో దీర్ఘదర్శి ఎవరో సౌలుకు తెలియదు కనుక. అక్కడ మనం చూస్తే దీర్ఘదర్శి ఉన్నాడా అని చెప్పి అడిగినప్పుడు చూడండి, అక్కడ ఏమని చెప్పాడు అక్కడ 19వ వచనంలో, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందుగా వెలుడి, మీరు నాతో కూడా భోజనం చేయవలను, రేపు నీ మనసులో ఉన్నదంతే నీకు నేను తెలియజేసి నిన్ను నేను వెళ్ళనిచ్చేదనని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలుకి సౌలు చెప్పలే, మా గార్దపాలు పోని, మా గాడిదలు పోని, గాడిదలు ఎత్తుకుంటూ ఎక్కడ వచ్చాం, అవి ఎక్కడున్నాయో మాకు తెలియలేదు, కనబడతలేదు, కనుక మీ దగ్గర సమాచారం తెలుసుకోవడానికి మేము వచ్చామని సౌలు సమూయేలుతో చెప్పలేదు. కానీ సమూయేలుకి అన్నీ కూడా దేవుడు చెప్పాడు కనుక సమూయేలు అంటున్నాడు సౌలుతో, ఈ రోజు ఇప్పటికి మీరు నా దగ్గరికి కొండ మీదకి వెళ్ళండి, ఉన్నత స్థలంలోకి వెళ్ళండి, ఈ రాత్రి మీరు నాతో ఉండండి, రేపు నేను మీ మనసులో ఉన్నదంతా నేను మీకు తెలియజేస్తానని చెప్పి సౌలును ఉన్నత స్థలంలోనికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ప్రణాళికను ఏర్పాటు చేసినప్పుడు ప్రణాళికాబద్ధంగా మన దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలుని అలాగే దేవుడు నడిపించాడు. ఎక్కడ సువార్త ప్రకటించాలి, ఎక్కడ సువార్తను ప్రకటించి దేవుని బిడ్డలను ఏర్పాటు చేయాలని దేవుడు సంకల్పించి వారిని నడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనల్ని కూడా దేవుడు నడిపిస్తాడు. ఇంటి కష్టాలు గుండా కాదు, ఇరుగులు గుండా కాదు, సంతోషమైనటువంటి మార్గంలో గుండా, సమాధానకరమైన మార్గంలో గుండా దేవుడు మనల్ని కూడా నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, సౌలును సమూయేలు దగ్గర నడిపించగలిగినట్టు గొప్ప దేవుడు నిన్ను నన్ను కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కించగలిగినట్టు గొప్ప దేవుడు మన జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎటువంటి సమస్యనైనా తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, భయభక్తులు కలిగి దేవునిలో జీవించడానికి మనము ఇష్టపడాలి. ఇశ్రాయేలును కోరుకున్నారు, మాకు రాజు కావాలని. సమూయేలుతో చెప్పారు రాజు కావాలని. సమూయేలు బాధపడి దేవుడిని అడిగాడు, కానీ దేవుడు కూడా ఒప్పుకున్నాడు, వాడికి రాజుగా నేను మీరు ఏర్పాటు చేయమని. రాజు ఏర్పాటు చేసిన తర్వాత మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాటికి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోమండి. అవన్నీ పర్లేదు, మాకు రాజు మాత్రమే కావాలని
వారు కోరుకున్నప్పుడు దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేసి సౌలును సమూయేలు దగ్గరికి రప్పించడానికి గార్దబాలు పోనట్టుగా చేసి వాటిని ఎతకడానికి సౌలు వచ్చినట్టుగా చేసి సౌలు అక్కడి నుంచి సమూయేలు కలుసుకున్నటువంటి ప్రాంతానికి రావడానికి దేవుడు గొప్ప ప్రణాళికను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయినా కానీ సౌలు మొట్టమొదటిగా ముందుగా రాజు కాకృతం చాలా నెమ్మదైన వాడు, శాంతవంతుడు, ఎదురాడనటువంటి వ్యక్తిగా సౌలు ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. రాజు కాకముందు సౌలు చాలా వినయ నమ్రతతో ఉన్నాడు. ఆ వినయాన్ని విధేయతను చూసి దేవుడు ఇలాగే ఉంటాడు అనుకున్నాడు. కానీ మానవులకి తలంపులు, మానవుల ఆలోచనలు మారిపోతాయనే సంగతి దేవుడికి తెలుస్తుండు కూడా ఇప్పటి వరకు పర్లేదు, రాజుగా ఏర్పాటు చేద్దామని రాజుగా సౌలుని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. గమనించినట్లయితే నువ్వు రాజుగా ఉండాలి అన్నప్పుడు సమూయేలు అన్నటువంటి మాటలను 21వ వచనంలో మనం చూస్తాం. 21వ వచనం చూడండి. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడని కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రంలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా, నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అని ఇక్కడ సౌలు సమూయేలుతో చెప్తూ తను తగ్గించుకున్నాడు. మంచిది, తను తగ్గించుకున్నాడు. నా గోత్రం చాలా చిన్న గోత్రము, స్వల్పమైన గోత్రము, అధికారం కలిగిన గోత్రము మా గోత్రము కాదు. కానీ మరి అందరిలో అల్పమైన నన్ను గురించి ఇలాగ ఎందుకు చెప్తున్నావు అని సౌలు సమూయేలుతో అన్నప్పుడు ఇక్కడ 22వ వచనం చూడండి. అయితే సమూయేలు సౌలును అతని పనివారిని చూసి భోజనపు స్థలంలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలం వద్ద వారిని కూర్చోబెట్టి వచనకర్తతో నేను నీ వద్ద ఉంచమన్నటువంటి దగ్గర ఉంచమన్నటువంటి చెప్పినటువంటి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా వచనకర్త జబ్బను దాని మీద నున్న దానిని తీసుకుని వచ్చి సౌలు ఎదుట వంచగా సమూయేలు సౌలుతో ఇట్లా నేను ఏమని చెప్తున్నాడు తెలుసు ఇక్కడ, చూడము మనము కలుసుకున్న కాలమునకే దాచి ఉంచబడిన దాన్ని నీకు నేను పెట్టుచున్నాను. భోజన బల్ల దగ్గరికి వెళ్ళారు, భోజన స్థానంలో కూర్చున్న తర్వాత రాజుగా ఉండబోయేవాడికి ఉండవలసిన అధికారాన్ని సమూయేలు ఇక్కడ సౌలుకు చూపిస్తున్నాడు. ఉన్నటువంటి వారందరిలో కంటే ఉన్నతమైనటువంటి ప్రథమైనటువంటి స్థానంలో సౌలును కూర్చోబెట్టి పచ్చనకర్త అంటే భోజనాలు వడ్డించే వ్యక్తితో చెప్తున్నాడు, నేను నిన్న నీకు ఇచ్చినటువంటి భోజన పదార్థాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచు, నేను ఎవరి కొరకైతే దాచి వచ్చమన్నానో అతడే ఇతడు అని అతనితో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆశ్చర్యంగా ఉంటుందంటే, జరగవలసిన దాన్ని దేవుడు ముందుగానే భవిష్యత్తు అంటారు, దాన్ని జరగబోయేదాన్ని భూత భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో జరగబోయేది కూడా వర్తమానంగా జరగబోయే కాలాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. జరిగేదాన్ని చూపిస్తాడు, జరగబోయేదాన్ని చూపిస్తాడు. నీ జీవితంలో జరిగిపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయనుకోని వాటిని కూడా దేవుడు నీకు చూపించగలిగిన గొప్ప దేవుడు. ఆయనకి అన్ని సమస్తము తెలుసు. ఈ భూమి ఎప్పుడైతే పుట్టిందో, ఎప్పుడైతే చేశాడు, భూమి ఎప్పుడు అంతమవుతుందో కూడా దేవుని తెలుసు. కనుకని ప్రకటన గ్రంథములు అంతా కూడా దేవుడు రాసి ఉంచాడు మనకి. అది మన జ్ఞానానికి మన బుర్రకి అందదు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. తనకు ఉంచమన్న భాగాన్ని తీసుకొని రమ్మన్నప్పుడు ఆ భాగాన్ని తీసుకొచ్చి అతని దగ్గర పెట్టినప్పుడు చూడండి, నీవు నేను కలుసుకొని కాలమునకే దాచి ఉంచబడిన దాన్ని నీకు నేను పెట్టి ఉన్నాను అన్నప్పుడు మనము చూడండి, జనులను పిలిచి తినని నేను ప్రశ్నకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసిందని చెప్పిదిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసాను. ఏం చేశాను? సమూయేలుతో కూడా భోజనం చేయగలిగినటువంటి స్థితిని దేవుడు సౌలుకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. 25వ వచనం చదువుతాను. పట్టణస్థుల ఉన్నతమైన స్థలముల మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచు ఉండడు. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీద ఉన్న సౌలుని పిలిచి నేను నిన్ను సాగనంపుటికే లెమ్మని చెప్పగా సౌలు లేచిన తర్వాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పు, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమని అతనితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుడి ప్రణాళిక. సమూయేలు దగ్గరికి సౌలు రావడానికి దేవుడు ఎంత ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అక్కడ కీసు గాడిదబాల పోనట్టుగా చేశాడు. కీసు గాడిదలను వెతకడానికి సౌలును పంపించినప్పుడు సౌలు నెతుకుతూ ఎక్కడ కనపడినప్పుడు దీర్ఘదర్శిని సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలును అడుగుదామని తలంపుతో అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం.
దేవుడు సమూయేలుకు ముందుగానే చెప్పాడు కనుక సౌలును తీసుకుని వెళ్ళి ఉన్నత స్థలములలో భోజనం సిద్ధపరిచి విందును సమూయేలు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ముందు భాగాల్లో మనం చూస్తే సౌలు రాజుగా వచ్చినటువంటి సందర్భాలు 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైన పిల్లలు, దేవుడు ప్రణాళిక అద్భుతం ఆశ్చర్యంగా ఉంటుంది మన జీవితాల్లో. మనం కనుక్కోలేము. మనం ఒకటి కోరుకున్నాం అనుకుని ప్రార్థన చేసేవానికి ఆ కోరిక నెరవేరడానికి ఎన్ని ప్రణాళికలు దేవుడు ఏర్పాటు చేసి మన దగ్గరికి అది రావడానికి ప్రభు కృప చూపిస్తాడో మనం తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అందుకే దేవుని ప్రణాళిక నీలోను నాలోను దేవుని ప్రణాళిక ఉంది కనుక అన్ని విషయాల్లో దేవుడు మనకు మేలు చేసేవాడే కనుక మరి ఈ సమయం ముందు దేవుని ప్రణాళికను గుర్తించి ఆయన ప్రణాళిక భాగం మనం నడుచుకుంటూ జీవిస్తూ దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. సౌలు రాజుగా చేయడానికి దేవుడు చేసిన ప్రణాళికలు ముందు కాలానికి ఇంకా చాలా మంచి విషయాలు దేవుడు మనకు ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథంలో రాసి ఉంచాడు కనుక ఈ గ్రంథం అంతా మనం ధ్యానం చేసుకోవడానికి ముందుకు వెళ్దాం. ఈ 9వ అధ్యాయం దేవుడు మన ఎడల దీవించి మన వెనుకలు దీవించి మనల్ని ఆశీర్వదించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించి మనల్ని ఆశీర్వదించను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటల మట్టి. ప్రేమల తండ్రి, కృపల దేవాందమనైనా ఈ సమయం ముందనైనా సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం ధ్యానం చేసుకుంటూ ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మేము మీ సన్నిధానంలో మీ వాక్యానికి విధేయత చూపిస్తూ ప్రార్థనా జీవితంలో ముందుకు సాగే భాగ్యం దయచారు. నీ ప్రణాళిక గొప్పదనైనా నేను ఇంజనీర్ల కంటే నేను ప్రభునైనా నేను ప్రభు అత్యుత్తమంగా నేను ప్రభు ప్రణాళికను ఏర్పాటు చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. నీ చిత్తంలో ప్రభు మేము ఏదైతే కోరుకుంటున్నామో కోరుకున్న దాన్ని మాకు నెరవేర్చడానికి జీవించడం మా జీవితంలో దానిని ప్రభు నేను ఫలింప చేయడానికి అనేక ప్రణాళికల రూపంలో ప్రభు మా కొరకు కూడా మీరు ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు తండ్రి. నేను నోవాహుతో చెప్పారు ప్రభు, నేను ఓడను సిద్ధం చేసుకోమన్నారు తండ్రి. నేను నోవాహు కుటుంబాన్ని రక్షించడానికి, నోవాహు కుటుంబాన్ని కాపాడడానికి దేవా నోవాహుకు నేను ప్రభు ఓడను సిద్ధం చేసుకోమని ఓడ ప్రణాళికను నోవాహుకు తెలియజేసి జల ప్రళయంలో నుంచి నోవాహు కుటుంబాన్ని రక్షించడానికి గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నేను నీవు అలాగే ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభు ఐగుప్తు నుంచి విడిపించడానికి నేను ప్రభు మోషే ద్వారా నేను ప్రభు గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేస్తారు తండ్రి. నైనా ఎర్ర సముద్రంకి వచ్చినప్పుడు 2 పాయలుగా తీసి నేను ప్రభా 2 పాయలుగా చేసి ఆరిన నేలను వారు నడిపించిన గొప్ప దేవుడు. నీ ప్రణాళిక గొప్పది తండ్రి. నైనా దాహం అంటే బండను చీల్చి దాహం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఆకలి అవుతుందంటే మన్నాను కురిపించినని ప్రభా వారికి నన్ను ఆహారమును పెట్టినటువంటి గొప్ప దేవుడు తండ్రి. ఈ సమయం నీ బిడ్డల జీవితాలు అంటే మా జీవితాల్లో కూడా ప్రభా అద్భుత కార్యాలు చేయడానికి నేను ప్రభా ఈ సమయం ముందు నీ సన్నిధానంలో మేము ఉండడానికి, నీ ఆలయంలో మేము ఉండడానికి నేను ప్రభా నీ బిడ్డలుగా మేము ఉండడానికి నైనా మీరు చూపించిన శ్రేష్టమైనటువంటి ప్రణాళికను బట్టి కృపను బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నైనా ఇది నేను ప్రభు మేము వస్తే వచ్చేది కాదు నాయన ప్రభా, మీరు నడిపిస్తేనే నీ సన్నిధానానికి మేము వచ్చేది నేను ప్రభా. మీరు నడిపించారు కనుక నీ సన్నిధానంలో మేము ఉండగలిగాము తండ్రి. నైనా కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ ప్రణాళికాబద్ధంగా వారిని నడిపించండి తండ్రి. నిత్యమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల నేను ప్రభు మార్గంలోని బిడ్డలు నడిపించండి తండ్రి. అయినా వారి జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని ప్రతి ఇరికిన ఇబ్బందుల నుంచి తప్పించి జయమును కలిగించండి. వారి బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి నేను ప్రభు అవసరతలు ఆక్రతలు మీరే తీర్చండి తండ్రి. అయినా వారు అనుకోవచ్చు నా బిడ్డల జీవితంలో మేలు జరగడం లేదని, కానీ ప్రభా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. నా ప్రణాళికలో మీరు ఉన్నారు కనుక మిమ్మల్ని నేను మందిరానికి నడిపించాను కనుక మీ యొక్క కష్టాలు ఇరుకులు ఇబ్బందులు నేను తీరుస్తాను అని దేవా మీరు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డ మీరు జ్ఞాపకం చేస్తున్నారు. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని ఇరుకుని ఇబ్బందులు తప్పించి జయమును కలిగిస్తున్న తండ్రి. నీ బిడ్డలమైన మానవుల ప్రభు నీ ప్రణాళిక ఉందనైనా నీ చిత్తం ఉందనైనా మీ చిత్తము చెప్పిన మమ్మల్ని జరిగించండి, మేలుకరంగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ సమయం కూడి వచ్చిన సంఘం అంతటిపైన ప్రభా మీ ప్రణాళికబద్ధంగా వారు నడిపించి ఆశీర్వాదాలతో నింపినాయని ప్రభా. ముందు కాలానికి వారికి ఏమి కావాలో నేను ప్రభా వారు ఏమి కోరుకుంటున్నారో అవన్నీ కూడా వారికి దయచేదురుగా. కానీ సౌలు జీవితంలో ప్రభునైనా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దయచేసిన గొప్ప దేవుడు తండ్రినైనా ఎన్నిక లేనటువంటి నేను ప్రభా జీవితాల్లో ప్రభునైనా ఎన్నిక కలిగినటువంటి జీవితాలుగా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యములు జరిగించే జీవితాలుగా మార్చగలిగిన గొప్ప దేవుడు నీవే. సౌలు అంటున్నాడు, నేను మరి శ్రేష్టమైన జీవితం జీవించిన వాడిని కాదు, అందరికంటే తక్కువ వాడిని. కనుక నాతో ఇలాగ చెప్పడం ఏమిటి అని చెప్పి సమూయేలుతో అన్నప్పుడు సమూయేలు అంటున్నాడు, లేదు ఇది దేవుని యొక్క ప్రణాళిక అని చెప్తున్నాను. అలాగే ప్రభువా మా జీవితంలో కూడా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి నైనా నీ ప్రణాళిక ఉంది కనుక నీ ప్రణాళికను మా జీవితంలో నీ బిడ్డల జీవితంలో నెరవేర్చండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరే జరిగించండి తండ్రి.
ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. విన్నటువంటి ఈ మాటలను ప్రభు నీ బిడ్డల హృదయాలు ఫలింపచేయండి తండ్రి. ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి వేదన, ఎటువంటి నేను కష్టమైన, ఇరుకైన ఇబ్బందిని తప్పించడానికి సమర్థుడమైన దేవుడు నీవే తండ్రి నేను ప్రభా. మనకి ఈ సమయం ముందు మేము ప్రార్థిస్తున్నాం. సంఘం అంతటిపైన మీ దక్షిణాస్తం చాచి, గాయపడిన హస్తం చాచి నీ సంఘ బిడ్డలందరూ కూడా దీవించమని, ఆశ్రయించమని, చెప్పబడిన మాటలు వారి జీవితాలు ఫలింప చేయమని, వచ్చే వారం ప్రభునైనా సమయంలో మొదలున్న 10వ అధ్యాయం ధ్యానం చేసుకోవడానికి నీ కృప ఒక దయచేదురుగా కానీ చేసిన ప్రార్థన పాత్రను చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుకులాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.